యేసయ్య పరిశుద్ధమైన నామానికి స్తుతి స్తోత్రాలు కలుగునుగాక. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభు అయిన యేసయ్య పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం వాక్య ధ్యానం నిమిత్తము 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వాక్యాన్ని చదువుకుందాం. నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును, అది నాకు దూరమగునుగాక. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ సమూయేలు అనేటువంటి ఓ దైవజనుడు ఇశ్రాయేలీయులైనటువంటి ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, మనం చరిత్ర గమనించుకుంటూ వస్తే ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు వారు దేవుణ్ణి ప్రార్థించినప్పుడు మోషే అహరోన్ అనేటువంటి నాయకుల్ని ఏర్పరచుకొని, మిరియామును వాళ్ళని ఏర్పరచుకొని వాళ్ళందరినీ కూడా ఐగుప్తు నుండి దేవుడు బయటికి తీసుకురావటం జరిగింది. ఆ తర్వాత మోషే గారు చనిపోయిన తర్వాత యెహోషువ నాయకుడై యుద్ధాలు చేసి మరి కానాను దేశాన్ని స్వతంత్రించుకోవటం, గోత్రాలకు పంచిపెట్టడం జరిగింది. యెహోషువ మృతి నొందిన తర్వాత ఏం జరిగిందంటే, ప్రజలకు దేవుడు న్యాయాధిపతులను ఏర్పరచడం జరిగింది. మొట్టమొదటిగా ఒత్నీయేలు అనేటువంటి న్యాయాధిపతి ఉన్నాడు. ఆ తర్వాత మరి అనేక మంది న్యాయాధిపతులు వాళ్ళని ఇశ్రాయేలుని పరిపాలించడం జరిగింది. వాళ్ళలో మరి చివరి వ్యక్తి ఎవరంటే సమూయేలు ప్రవక్త అండి. ఈ సమూయేలు ప్రవక్త న్యాయాధిపతిగా ఉన్నటువంటి కాలంలో ప్రజలందరూ కూడా ఒకానొక సందర్భంలో దైవజనుడి దగ్గరకు రావటం జరిగింది. ఎందుకంటే సమూయేలు వృద్ధుడైనప్పుడు అతని యొక్క పిల్లల్ని న్యాయాధిపతులుగా ఉంచితే వాళ్ళు ప్రజల దగ్గర లంచాలు పుచ్చుకుంటూ న్యాయం తిప్పేస్తున్నప్పుడు ఇశ్రాయేలు పెద్దలందరూ వచ్చి అంటారు, అయ్యా నీ పిల్లలు నీలాంటి వాళ్ళు కాదు, కాబట్టి మాకు న్యాయం తీర్చడానికి, మా పక్షాన యుద్ధాలు చేయటానికి ఒక రాజు కావాలి, మాకు ఒక రాజుని నియమించమని చెప్పేసి సమూయేలుని అడుగుతూ ఉన్నప్పుడు సమూయేలు చాలా బాధపడతాడు ఆ విషయమై. ఎందుకనంటే అది దేవుని దృష్టికి సరైంది కాదని సమూయేలుకి తెలుసు. అయినప్పటికీ కూడా మరి సమూయేలు భక్తుడు ప్రార్థించటం దేవుణ్ణి, మరి దేవుడు సౌలు అనేటువంటి ఒక బెన్యామీను గోత్రీకుడిని రాజుగా ఏర్పరచడం జరిగింది. రాజుకు పట్టాభిషేకం చేసిన తర్వాత ప్రజలందరూ సమకూడి ఉన్నప్పుడు, ఇశ్రాయేలు పెద్దలు, ప్రజలు, రాజు అందరూ ఉన్నప్పుడు సమూయేలు ప్రవక్త మాట్లాడుతూ వాళ్ళని హెచ్చరించిన తర్వాత ఒక మాట అంటాడు, మీరు ఎంత చేశారు, నా హృదయాన్ని బాధ పెట్టారు, దేవుని హృదయాన్ని నొచ్చుకునేలా చేశారు, అయినప్పటికీ నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానివేయను. అలాగూ గనక నేను మానివేస్తే అది నాకు పాపం అవుతుంది, కనుక ఆ పాపం నాకు దూరమగునుగాక. నేను మీ నిమిత్తం ప్రార్థిస్తాను. రెండోదేంటో తెలుసా, నేను బ్రతికినంత కాలం మీకు దేవుని యొక్క శ్రేష్టమైన చక్కని మార్గాన్ని బోధించటం మానివేయనని చెప్పేసి ప్రజలతో మాట్లాడుతున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సమూయేలు భక్తుని మాటల్లో మనం గమనించినట్లయితే ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నేటి సంఘము, దైవజనులైనటువంటి వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే, దేవుని యొక్క ప్రజలు అనగా నేడు దేవుని యొక్క సంఘం, ఆనాడు ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు, మరి ఈనాడైతే యేసుక్రీస్తుని విశ్వసించి సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని ప్రజలై ఉన్నారు. క్రీస్తు సంఘమై ఉన్నది, అది క్రీస్తు దేహమై ఉన్నది. కనుక దేవుని యొక్క బిడలైనటువంటి వాళ్ళు ప్రతిదినం కూడా తప్పకుండా దేవుని యొక్క సంఘము కొరకు, పరిచర్య సేవకుల కొరకు తప్పకుండా ప్రార్థన చేయాలండి. అలాగూ ప్రార్థన చేయకపోతే అదేమైందంటే దైవజనుడు అన్నట్లు అది మనకు పాపం అవుతుందంట. ఈరోజు చాలామంది విశ్వాసులకు కావచ్చు, సేవకులకు కావచ్చు ఈ సంగతి తెలియట్లేదు ప్రియులారా. అందుకే చాలామంది ఎందుకో సంఘాల కోసం ప్రతిదినం ప్రార్థించట్ల. దేవుని యొక్క బిడ్డలారా, దైవజనుడు అనేది ఒకటే, మీ నిమిత్తం ప్రార్థన చేయకపోతే నేను చేస్తాను, చేయకపోతే అది నాకు పాపం అవుతుంది, అది నాకు దూరమగునుగాక. సమూయేలు చాలా పరిస్థితులు ఎదుర్కొన్నాడు ప్రజల ద్వారా. దేవునికి విరుద్ధమైన అడిగారు, అయినప్పటికీ కూడా దేవుని ప్రజల నిమిత్తం ప్రార్థన చేయటం మానివేయకూడదు. ప్రియులారా,
దేవుని బిడ్డలైనటువంటి వాళ్ళు, సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, వారు వెళుతున్న సంఘాల కొరకు, వారికి దేవుడు అప్పగించిన సంఘాల కొరకు తప్పకుండా ప్రార్థించటం అనేది దేవుని దృష్టికి చాలా ఇష్టమైందండి. అందుకే దైవజనుడైనటువంటి పౌలు కూడా తిమోతిని హెచ్చరిస్తూ అంటాడు, ఇదిగో నువ్వు అందరి కోసం ప్రార్థన చేయి. అంటే అందులో ఎవరున్నారు? సంఘం ఉంది, మరి సమస్త ప్రజలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, అధికారులు, సమస్తమైన వారు దాగి ఉన్నారు. కనుక తిమోతి అంటాడు, నువ్వు అందరి కోసం ప్రార్థన చేయి. ఇటు ప్రార్థన దేవుని దృష్టికి అనుకూలమైంది. కనుక ప్రియులారా, ఈ వాక్యం వింటున్న మనందరం కూడా ఒక విషయాన్ని ఆలోచన చేసుకుందాం. యేసుక్రీస్తుని నమ్ముకుని ఆయన సంఘానికి వెళుతున్న మనందరం సంఘం కోసం ప్రార్థించగలుగుతున్నామా? అలా ప్రార్థించకపోతే అది మనకు పాపం అవుతుంది. ఈరోజు సంఘాల్లో గమనించినట్లయితే, నా మట్టుకు నేను గమనించినట్లయితే, వాక్యం ధ్యానం చేసేటప్పుడు నాకే భయం వేసింది. ఎందుకంటే కొన్నిసార్లు నేను అలసిపోయినప్పుడు, పరిచర్య ఒత్తిడిలో, ప్రయాణాల్లో ఉన్నప్పుడు సంఘం కోసం కొన్నిసార్లు నేను ప్రార్థన చేయకుండా ఉన్న సమయాలు ఉన్నాయి. అవి జ్ఞాపకం వస్తూ ఉన్నప్పుడు భయం వేస్తుంది. దేవుని దగ్గర పశ్చాత్తాపడి క్షమాపణ అడుగుతూ ఉన్నాను. ఈరోజు ఇలాంటి లోతైన పరిశీలన మనకు ఎంత అవసరం. దేవుడు మాకు అప్పగించిన సంఘాల్లో నేను చేస్తున్న పని ఏంటంటే, ప్రతి నెల కూడా మరి సంఘాల్లో ఉన్న బిడ్డల అంశాలన్నీ కూడా ఒక పేపర్ మీద లిస్ట్ అవుట్ చేసి ప్రతి విశ్వాసికి అందించడం జరుగుతుంది. ఎందుకని? ప్రతిదినం కూడా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ వాళ్ళ సమస్యల కోసం మీరు ప్రార్థించాలని నేను అందిస్తూ ఉన్నప్పుడు కొంతమంది నమ్మకంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు నెల దినాలు కూడా. అయితే కొంతమంది ఎందుకో దాన్ని ఆషామాషిగా తీసుకుంటున్నారు. దేవుడు ఏమంటాడు? అది మీకు పాపం అవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సేవకుడు మనల్ని ఎంత నమ్మి ఎలాగున సంఘం కొరకు ప్రార్థించమని చెప్తా ఉంటే మనమేమో దాన్ని ఎంత తేలిగ్గా తీసుకుంటా ఉన్నాము. గమనించండి ఒకసారి దేవుని యొక్క బిడ్డలారా. దేవుడు మనల్ని నిలిపిన సంఘం కొరకు మనం ప్రార్థించకపోతే అది తప్పకుండా మనకు పాపం అవుతుంది. అదే దైవజనుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథంలో ఏముంటుందంటే 122వ కీర్తన 6వ వచనంలో, ఇదిగో యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థించండి. ఎవరైతే యెరూషలేమును ప్రేమిస్తారో వాళ్ళు వర్ధిల్లుతారని దేవుని వాక్యంలో ఉంది. కనుక ప్రియులారా, యెరూషలేము అంటే ఏంటి? నేటి సంఘము, నేటి దేవుడి యొక్క మందిరం, సేవ, పరిచర్య, దీని అంతటి కోసం మనం ప్రార్థించాలి. ఆ క్షేమం కొరకు మనం మొరపెట్టాలి. ఎప్పుడైతే మనం యెరూషలేముని అనగా సంఘమును ప్రేమిస్తామో అప్పుడు మనం వర్ధిల్లుతాం ప్రియులారా. కనుక మనందరం కూడా దేవుని సంఘం నిమిత్తం ప్రతిదినం తప్పకుండా ప్రార్థన చేద్దాం. మన కోసం ప్రార్థించుకోవాలా, మన కుటుంబం కొరకు ప్రార్థించాలి, మన రక్త సంబంధికులు, బంధువుల కొరకు ప్రార్థించాలి, అందరి కోసం ప్రార్థించాలి. మరి ముఖ్యంగా సంఘం కోసం కూడా తప్పకుండా ప్రతిదినం ప్రార్థించాలి. ఒక్క ప్రశ్న వేస్తాను, నీవు సంఘం కొరకు ప్రార్థించకుండా గడిచిపోయిన దినాలు ఎన్ని? ఎంత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు దేవుని యొక్క సంఘం కొరకు నీవు ప్రార్థించకుండా? సంఘం అంటే ఏంటో తెలుసా? క్రీస్తు రక్తముతో కొనబడినటువంటి సమూహము, క్రీస్తు యొక్క దేహము, అమూల్యమైన రక్తంతో కొనబడినటువంటి ప్రజల్ని సంఘం అంటారు. కనుక ఆ సంఘం కొరకు మనం ఎంత ప్రార్థిస్తూ ఉన్నాం? దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేద్దాం. మన పితరులు దేవుని సంఘం కొరకు ఎంత ప్రార్థించారు. జకరియా గ్రంథంలో ఉంటుంది 11 మరి 17వ వచనంలో ఏముంటుందంటే, మందను విడనాడు పనికి మాలిన కాపరికి శ్రమ, వాని కుడి కన్ను దెబ్బతింటుంది, వాని కుడి చేయి కాలు దెబ్బతినిపోతాయి అని అక్కడ వ్రాయబడి ఉంది. అంటే దీని అర్థం ఏంటి? మందను విడనాడి అంటే మంద కొరకు ప్రార్థించని ప్రతి వ్యక్తి తప్పకుండా శ్రమ పాలవుతాడు. ఈరోజు దేవుని బిడ్డలు మనకు తెలియకుండా ఎందుకు శ్రమ పాలవుతూ ఉన్నామంటే మనం ప్రార్థించం. ఈరోజు విశ్వాసుల్లో గమనిస్తే చాలామంది సమస్యలు వచ్చినప్పుడు ఏమంటారు? సేవకులను అడుగుతారు, సంఘంలో అందరినీ, మా కోసం ప్రార్థన చేయి, మా కోసం ప్రార్థన చేయి. అందరూ మీ కోసం ప్రార్థన చేయాలి, కానీ మీరు మాత్రం అందరి కోసం ప్రార్థన చేయరు. ఆలోచన చేద్దాం. ఇదేనా ఆత్మీయత? ఇదేనా సంఘం పట్ల మన బాధ్యత? ఇదేనా దేవుడు కోరుకుంటున్నటువంటి స్థితి మనలో? దయచేసి సరి చేసుకుందాం. మన పితరులైనటువంటి వాళ్ళు, నెహమ్యా గారు చూడండి, యెరూషలేము యొక్క ప్రాకారాలు పడిపోయినప్పుడు ఆ సంగతి తెలిసినప్పుడు కూర్చొని ఉపవాసం ఉండి ప్రార్థించి ఆ పని చేశాడు. ఎంత బాధ్యత సంఘం పట్ల. ఎస్తేరు
తన ప్రజలకు మరణకరమైన శ్రమ వచ్చినప్పుడు తన ప్రాణానికి తెగించి ఉపవాసం ఉండి రాజు దగ్గరికి వెళ్ళి మొరపెట్టడం జరిగింది. ఎంత త్యాగం చేసుకున్నారు. మొర్దెకై, దానియేలు వాళ్ళు ఎంత ప్రార్థించారు. దానియేలయ్య గారు 70 సంవత్సరాలు గడిచిన ప్రవచనాలు నెరవేరిన ఇర్మియాకు ద్వారా దేవుడు మాట్లాడి ఉపవాసం ఉండి కొన్ని దినాలు ప్రార్థన చేశాడు. గోనెపట్టు కట్టుకొని ప్రజల కోసం, దేవుని ప్రజలు యెరూషలేము కట్టబడాలి, దేవుని ప్రజలు సమకూర్చబడాలి, దేవుని మందిరం కట్టబడాలి అని ఎంత ప్రార్థన చేశారు. దావీదు, సొలొమోను వంటి భక్తులు దేవుని ప్రజల కొరకు ఎంత ప్రార్థన చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి ప్రార్థనా స్థితి మనకుందా? లేకపోతే అది దేవుని దృష్టిలో మనకు పాపం అవుతుంది ప్రియులారా. అలాగే యేసుక్రీస్తు ప్రభువు కూడా యోహాను సువార్తలో మనం గమనించితే అక్కడ 17వ అధ్యాయంలో నీవు నాకు అప్పగించిన వారందరి కోసం నేను ప్రార్థిస్తున్నా అంటే యేసయ్య ప్రతి దినం కూడా తనకు అప్పగించబడిన వారి కొరకు ఎంత ప్రార్థించాడండి. ఈరోజు దేవుని నమ్ముకున్న మనం ఎలాగో ప్రార్థించగలుగుతున్నాం? ప్రార్థిద్దాం ప్రియులారా. ప్రార్థించకపోతే అది దేవుని దృష్టిలో పాపం అవుతుందండి. సమూయేలు అదే హెచ్చరిస్తున్నాడు. నేను మీ నిమిత్తం ప్రార్థన చేయకపోతే అది నాకు పాపం అవుతుంది, కాబట్టి నేను మీ నిమిత్తం ప్రార్థన చేస్తాను. పౌలు గారు కూడా సంఘాల కొరకు రాసిన పత్రికల్లో చూసిన, దైవజనుల కొరకు రాసిన పత్రికల్లో చూసిన ఆ మొదటి వచనాల్లో, మొదటి అధ్యాయం మొదటి వచనాల్లో ఏముంటుంది? నేను మీ నిమిత్తం తప్పకుండా ప్రార్థన చేస్తున్నాను, కన్నీళ్లతో మొరపెడుతున్నాను, మిమ్మల్ని మీకోసం దేవుని సన్నిధిలో బతిమలాడుతున్నాను, వేడుకుంటున్నాను. ఎన్ని మాటలు రాయబడి ఉంటాయి. కనుక ప్రియులారా, ఇదిగో ఇలాంటి దైవాత్మ పూర్ణులమే మనం ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలి తప్ప స్వార్థపరులుగా మనం బ్రతకూడదు ప్రియులారా. అందుకే మరొక చోట ఏముంటుందంటే దేవుని యొక్క గ్రంథంలో ఇదిగో బ్రద్దలైన సందుల్లో నిలబడగలిగే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే ప్రాకారం పగిలిపోయింది. ఆ పగిలిపోయిన సందుల్లో నుండి శత్రువులు రాకుండా వాళ్ళని నిర్వహించేటువంటి, వాళ్ళని ఆపేటువంటి ప్రార్థనా పరులు ఎవరైనా ఉన్నారని దేవుడు వెతుకుతున్నాడు. ఈరోజు ఇదిగో ఈ వాక్యం వింటున్న నీవు సంఘం కొరకు బద్దలైన సందుల్లో నిలవబడి పోరాడే యోధుడిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఈరోజు ఈ వాక్యం వింటున్న మనందరం కూడా ఒక ఆత్మీయ పరిశీలన చేసుకుందాం, మనల్ని మనం లోతుగా ఆలోచన చేసుకుందాం. ఏంటంటే నేను ప్రతిరోజు దేవుడు నన్ను నిలిపిన సంఘం కొరకు ప్రార్థించుచున్నానా? ప్రార్థించకపోతే ఏమవుతుంది? అది పాపం అవుతుంది. ప్రార్థిస్తే మనం వర్ధిల్లుతాం ప్రియులారా, దేవుని చేత ఆశీర్వదించబడతాం. కనుక ఈ వర్తమానం విన్నటువంటి మనందరూ, ఈ ఉపదేశాన్ని విన్న మనందరూ తప్పకుండా ప్రతిరోజు కూడా దేవుని సంఘం కొరకు ప్రార్థిద్దాం, కన్నీళ్లు గారుద్దాం, ప్రజల కోసం ఏడుద్దాం. ఎందుకంటే సంఘంలో ఎందరో ఎన్నో సమస్యలతో కొనసాగుతూ ఉండొచ్చు. వాళ్ళ కోసం మనం పొరపెట్టొద్దా? కొంతమంది అయితే ఆత్మీయంగా బలహీనలైపోతూ ఉంటారు. సాతాను పోరాటాల్లో, మనుషుల పోరాటాల్లో, పరిస్థితుల పోరాటాల్లో ఉంటారు. వాళ్ళ కోసం మనం ప్రార్థించొద్దా? ఆలోచన చేద్దాం. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే మోషే గారు యొర్దాను అవతల మరి కొంత దేశాన్ని జయించడం జరిగింది. వాస్తవంగా యొర్దాను దాటిన తరువాత దేశాన్ని, కానాను దేశాన్ని దేవుడు ఇస్తే మరి అక్కడ ఉన్నటువంటి భాషానుది, ఓగు, ఆ తర్వాత భాషాను రాజు అయినటువంటి వీళ్ళందరూ కూడా వచ్చి ఇశ్రాయేలు ప్రజల మీద పడ్డప్పుడు వాళ్ళందరి మీద దేవుడు జయమిస్తాడు. ఆ ప్రాంతాలను స్వతంత్రించుకున్న తర్వాత రూబేనీలు, గాదీలు, మనిషి అర్ధగోత్రపు వాళ్ళు వచ్చి అడుగుతారు, అయ్యా మాకు చాలా విస్తారమైన మందలు ఉన్నాయి, మరి మేము ఆ దరిదాకా రాలే, మాకు ఇక్కడ స్వాస్యమే అని చెప్తే అప్పుడు అంటాడు, మీ సహోదరులు వెళతా ఉంటే మీరు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటారు, అది మీకు పాపం అయిపోద్ది, జాగ్రత్త. అప్పుడు వాళ్ళు అంటారు, అయ్యా మేము మా సహోదరులు విశ్రాంతి పొందే వరకు వాళ్ళ కోసం మేము పోరాడతాం, ఆ తరువాత మేము వచ్చి ఇక్కడ నివసించి విశ్రాంతి తీసుకుంటాం అని చెప్తే అప్పుడు అంటాడు, మీరు అలాగూ పోరాడకపోతే అది మీకు పాపం అవుతుంది, ఆ పాపం మిమ్మల్ని వెంటాడుతుంది అని చెప్పేసి దైవజనుడు చెప్తూ ఉంటాడు. అంటే ఏంటి దీని అర్థం? మనం క్షేమంగానే ఉన్నాం, కానీ మన సహోదరులు, దేవుని బిడ్డలారా, మన సహోదరుల నిమిత్తం మనం పోరాడకపోతే అది మనకు పాపం అవుతుందని అక్కడ దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక మనం పాపాన్ని మూటగొట్టుకునే వారిగా ఉండకూడదు, కానీ
మనం దేవుని సంఘాన్ని ప్రేమించి వర్ధిల్లి దేవుని చేత ఆశీర్వదించబడే వ్యక్తులుగా మార్చబడదా? ఈ దేవుని హెచ్చరికను మనం గమనించుకొని ప్రతిదినం తప్పకుండా దేవుని సంఘం కొరకు పరిచర్య, మందిరం, సేవకుల కోసం ప్రార్థిద్దాం. దేవుడి మాటల మనలో ఫలింపజేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన మా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు ఈ వర్తమానం మా అందరిలో ఫలభరితంగా మార్చండి. ఈ వర్తమానం వింటున్న చూస్తున్న ప్రతి ఒక్కరికి మేలు చేయమని ప్రార్థిస్తున్నాను. దేవా, ఈ వాక్యం ద్వారా నీ సంఘంలో ఉన్న బిడ్డలను ప్రభు మేల్కొల్పండి. ప్రతి బిడ్డ సంఘం కొరకు, మందిరం కొరకు, సేవ కొరకు, సేవకుల కోసం కూడా ప్రభు ప్రార్థించే బిడ్డలుగా మార్చండి. ఏ బిడ్డలు ఏ దినం కూడా నాయన సంఘం కొరకు ప్రార్థించకుండా గడిచిపోయేలాగా ఉండకూడదు. నన్ను, మమ్మల్ని అందరినీ క్షమించండి అయ్యా. ఇక మమ్మల్ని చక్కబరిచి మీ పరిశుద్ధాత్మతో నింపి బలంగా నడిపించండి. మీరు మాత్రమే మహిమ పొందమని యేసయ్య పేరట వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.